అభ్యర్థి కేసినేని చిన్ని తొలి రౌండ్ లో 4000 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. అలాగే నంద్యాల లోక్సభ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి తొలి రౌండ్ లో 2385 ఓట్ల ఆధిక్యం. అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే అమలాపురం లోక్సభ టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ ఆయన ముందంజలో ఉన్నారు. గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని కూడా ముందంజలో. ఆలోచన ఆయన యొక్క స్ఫూర్తి ఓటు చేరనివ్వకుండా వైఎస్ఆర్సీపీని ఓడించడమే. రైట్, ఇక పచ్చూరు అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే మొదటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చూద్దాం. పిఠాపురంలో 10,000 ఓట్ల పైన మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతా ఉన్నారు. దాదాపు భారీ ఆధిక్యత దిశగా వెళ్లబోతున్నారు. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ మొత్తంలో హీరో ఆఫ్ ది ఎలక్షన్ ఎవరయ్యారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ కూటమికి సంబంధించినటువంటి దాంట్లో ఓటు చేరనివ్వకుండా వైఎస్ఆర్సీపీని ఓడించడం అనేటువంటి లక్ష్యంతో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారో అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో ఆయన తగ్గి కూటమిని గెలిపించేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ కూటమిలో ఆయన పాత్ర తగ్గించుకొని ఆయన కీలకంగా మారి ఆయన ఏదైతే ముందుకు వెళ్లారో ఈ విజయానికి ఆయన ఒక ముఖ్య కారణంగా చూడాలి. ఈ విజయంలో ఆయన పాత్ర చాలా కీలకంగా చూడాలి. ఆయన ఈ మొత్తం ఎలక్షనీరింగ్ లో ఈ కూటమి ఇంత భారీ విజయానికి ఆయన ఆలోచన, ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ, ఓటు చేయలేనని చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రధానంగా కనబడుతుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీడియోని ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ప్రతిజ్ఞ చేస్తారు ప్లీజ్ వీడియో, జనసేన పార్టీ వీడియో. విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరికి తెలిసే తీరాలి. వైసీపీ నాయకులు చెప్తున్నా, నేను మాట్లాడట్లేదంటే చాలా లోపల చాలా ఎక్కువ మాట్లాడుతాను, గుర్తుపెట్టాను, మర్చిపోండి. నేను ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హితువులు కోరే తీసుకుంటాను. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరికి తెలిసే తీరాలి. వైసీపీ నాయకులు చెప్తున్నా, నేను మాట్లాడట్లేదంటే చాలా లోపల చాలా ఎక్కువ మాట్లాడుతాను, గుర్తుపెట్టాను, మర్చిపోండి. నేను ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హితువులు కోరే తీసుకుంటాను. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరికి తెలిసే తీరాలి. వైసీపీ నాయకులు చెప్తున్నా. వంశీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వైసీపీ పీఠాలు కదిలించి అధికారంలో నుంచి వైసీపీని గద్దె దించడమే లక్ష్యం అని ఎలా అయితే మొదలు పెట్టారు, వారాహి యాత్ర కానివ్వండి, రైతు కూలీలకి సాయాలు కానివ్వండి, ఆయన తీసుకున్న అనేక కార్యక్రమాలు వైజాగ్ లో ఆయన నిలువరించడంతోనే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయమే మారిపోయింది. అట్లాగే ఇప్పుడే మనం చూసినట్టయితే పిఠాపురం భారీ ఆర్థిక తీసుకెళ్తున్నారు. అట్లాగే మొత్తం మంత్రులు వెనకబడిపోతున్నారు. దాదాపుగా ఉన్నటువంటి ఎవరైతే మినిస్టర్స్ లో ఎక్కువ బొత్స సత్యనారాయణ గారు లీడ్ లో అనుకున్నాం, జస్ట్ రెండో రౌండ్కి వచ్చాడు. బొత్స సత్యనారాయణ గారు కూడా వెనకబడిపోయారు. మొత్తానికి ఉన్నటువంటి వాళ్ళు చూసినట్టయితే ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి వెనకబడ్డారు. సిదిరి అప్పలరాజు వెనకబడ్డారు. విజయ